అందరికీ నమస్కారం. చందమామ కథల నుంచి మంత్రాల పోతయ్య. రచన బూర్లె నాగేశ్వరరావు. ఒక ఊళ్ళో పోతయ్య అనే భూత వైద్యుడు ఉండేవాడు. ఊళ్ళో ఏ ఇంట ఎవరికి జబ్బు చేసినా అతను వాళ్ళను కలిసి, మీ మీద ఫలానా వాళ్ళు చేతబడి చేయించారు, దానికి విరుగుడు చేయకపోతే ప్రమాదం అని చెప్పి వారిని భయపెట్టి అవసరమైతే దొంగ రుజువులు చూపేవాడు. అమాయకులైన గ్రామ ప్రజలు పోతయ్య మాటలు నమ్మి అతని చేత విరుగుడు చేయించి అతనికి డబ్బు, కోళ్ళు, గొర్రెలు కూడా ఇచ్చుకునేవాళ్ళు. పోతయ్య మూలంగా గ్రామంలో మనుషుల మధ్య ఐక్యత పోయింది. ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగింది. ఊళ్ళో అందరికీ భూతవైద్యుడు పోతయ్య అంటే గౌరవము, భయము కూడా ఉండేవి. అయితే రామయ్య, కామయ్య అనే ఇద్దరు మిత్రులు పోతయ్య మాయలకు చాలా కాలం లొంగి రాలేదు. వాళ్ళు పక్క ఇళ్ళవాళ్ళు. రామయ్య లోకజ్ఞానం కలవాడు, కామయ్య కొంచెం అమాయకుడు. కానీ రామయ్య కూడా కామయ్యను తన తమ్ముడిలాగా చూసుకుంటూ మోసపోకుండా కాపాడేవాడు. పోతయ్య చేసే మోసాలను గురించి రామయ్య కామయ్యతో చెప్పేవాడు. కానీ కామయ్యకు లోపల భూతవైద్యంలోనూ మారెమ్మలు, మైసమ్మలు అంటేనే నమ్మకం ఉండేది. కామయ్య తన మోసానికి గురి కాకుండా కాపాడుతున్నది రామయ్యేనని, ఆ ఇద్దరి మధ్య స్నేహం చెడగొడితే ఇద్దరూ తనకు లొంగి వస్తారని పోతయ్య అనుకున్నాడు. ఒక రాత్రి అతను 4 మానికల అనుములు తీసుకుపోయి కామయ్య గిత్త ముందు పెట్టి ఎవరికంటా పడకుండా ఇల్లు చేరుకున్నాడు. తెల్లవారేసరికి గిత్త కడుపు బాణలా వాచింది. అది ఆయాసంతో కిందపడి తన్నుకోసాగింది. అది చూసి కామయ్య నెత్తి నోరు బాదుకుంటూ రామయ్యను పిలిచి చూపించాడు. రామయ్య గిత్తను పరీక్షించి కామయ్యతో, నువ్వేమీ కంగారు పడకు, ఇదేదో మిక్కుటంగా తిన్నట్టున్నది, సాయంకాలానికి అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పి గిత్త నోట్లో 2 గొట్టాల చింతపులుసు పోయించాడు. అయినా కామయ్యకు ధైర్యం చాలలేదు. కనిపించిన వారినందరినీ సలహా అడిగాడు. ఎందుకంటే కామయ్య వ్యవసాయం పూర్తిగా ఆ గిత్త మీద ఆధారపడి ఉన్నది. దాన్ని అతను బోలెడు డబ్బు పోసి కొన్నాడు. పోతయ్య మనిషి ఒకడు కామయ్య ఇంటికి వచ్చి గిత్తను చూసి, ఏం కామయ్య, నిద్రపోతున్నావా? మందులకు నయం కావడానికి ఇది రోగం కాదు. నువ్వు వెంటనే పోతయ్యను కలవడం మంచిది. మొన్న వెంకట్రామయ్య గారి గిత్త ఇలాగే పడిపోతే పోతయ్య క్షణంలో నయం చేశాడు అన్నాడు. కామయ్యకు పోతయ్య మీద మనసు పోయింది. రామయ్య చూడకుండా అతను పోతయ్యను కలుసుకుని చేతులు పట్టుకుని, నీ కాళ్ళు పట్టుకుంటా, నా గిత్తను బతికించు అన్నాడు. పోతయ్య బెట్టు చేస్తూ, నా మీద గురిలేని వాడివి, నీకు నేను ఏం చెప్పినా వెగటుగా ఉంటుంది అన్నాడు. బాబు, బుద్ధి తక్కువైంది. ముందే నీ దగ్గరకు వచ్చి ఉంటే నా గిత్త ఈ పాటికి నెమరు వేస్తుండేది అన్నాడు కామయ్య. పోతయ్య ఆశ్చర్యం నటిస్తూ, ఏమిటి, నీ గిత్త నెమరు వేయటం లేదా? ఏదో తతంగం చేశారన్నమాట. పద, వాళ్ళ అంతు చూస్తాను అని సంచి సరంజామా తీసుకుని కామయ్య వెంట గిత్తను చూడడానికి వచ్చాడు. పోతయ్య గిత్తను పరీక్షించి దాని తోక కుచ్చు నుండి ఒక వెంట్రుక లాగి చేత పట్టుకుని ఏదో మంత్రం చదివాడు. చిత్రంగా పోతయ్య చేతిలోని వెంట్రుక గిరగిర మెలికలు తిరిగి కుండ చుట్టుకుపోయింది. అది చూసి కామయ్య నిలువున కంపించిపోయాడు. చూసావా కామయ్య, ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే గిత్త నీకు దక్కేది కాదు. ఇంకా సమయం దాటిపోలేదు. సూర్యోదయం కాకముందే విరుగుడు చేస్తాను. ప్రస్తుతం ఈ ఉండలో దాని కడుపులో వెయ్యి, సాయంకాలానికి లేచి నిలబడుతుంది అంటూ పోతయ్య వెంట తెచ్చిన సంచిలోంచి 2 ఉండలు తీసి కామయ్య చేతికిచ్చి రాత్రికి చెయ్యవలసిన ఏర్పాట్లు కామయ్య చెవిలో రహస్యంగా చెప్పాడు. బాగా చీకటి పడి పోతయ్య కామయ్య ఇంటికి వచ్చాడు. తలంతా విరబోసుకొని విభూతి పెట్టుకుని ఇంటి తలుపులన్నీ మూయించి నట్టింట ముగ్గులు వేశాడు.
తరువాత అతను ముగ్గు మీద దీపం ఉంచి నిమ్మకాయలు గుమ్మడికాయలు కోస్తూ హ్రీం హ్రాం అని మంత్రాలు చదివాడు. ఆ తరువాత అతను ముగ్గు మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అంతా చూస్తున్న కామయ్యకు పోతయ్య అంటే సామాన్యుడేమీ కాదనిపించింది. ఇన్నాళ్ళు రామయ్య మాటలు విని పోతయ్యను చిన్నచూపు చూసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. పోతయ్య చప్పున కళ్ళు తెరిచి, కామయ్య, పలుగు తీసుకుని నాతో రా అంటూ లేచి పెరట్లోకి దారితీసి ఇంటికి ఈశాన్యంగా ఒక చోటు పరీక్షించి అక్కడ తవ్వమన్నాడు. కామయ్య తవ్వాడు. చిత్రం. 3 అడుగుల లోతున ఒక మట్టి గురిగి బయటపడింది. అందులో కొన్ని గవ్వలు, వెంట్రుకల తాడు, ఒక చెక్క బొమ్మ, 3 ఎండిపోయిన నిమ్మకాయలు ఉన్నాయి. చూసావా కామయ్య, నీ గొడ్డు గోద ఈ నిమ్మకాయలలాగా ఎండిపోయేవన్నమాట అన్నాడు పోతయ్య. కామయ్య రక్తం ఉడికిపోయింది. ఈ పని చేసినదెవరో అన్నాడు. ఎందుకులే కామయ్య, చెప్పినా నమ్మవు. ఈ పుణ్యం కట్టుకున్నవాడు నీ మిత్రుడు రామయ్యే అన్నాడు పోతయ్య. కామయ్య ఈ మాట నమ్మలేకపోయాడు. కానీ పోతయ్య చూపే రుజువులను బట్టి నిజమే కావచ్చు అనుకున్నాడు. ఎవరు చేయించినా ఇప్పుడు జరగవలసిన తతంగం చాలా ఉన్నది. దీనికి విరుగుడు చెయ్యాలి, బలి ఇయ్యాలి. అందుకు మామూలు పోతులు పనికిరావు. ముఖాన తెల్లమచ్చ ఉన్న నల్ల మేకపోతు కావాలి. దాన్ని నువ్వు సంపాదించకపోతే మనం చేసినదంతా బూడిదలో పోసిన పన్నీరే అన్నాడు పోతయ్య. ఉన్న పళంగా అలాంటి పోతును ఈ రాత్రి సమయంలో తెమ్మంటే ఎలా అన్నాడు కామయ్య నిరాశతో. పోతయ్య ఆలోచించినట్టు నటించి, రామయ్య మందలో అలాంటి పోతును చూసినట్టు గుర్తు అన్నాడు. అడిగితే 1,000 ప్రశ్నలు వేస్తాడు, ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు అన్నాడు కామయ్య. ఆ పోతును రామయ్య అడిగితే ఇస్తాడా? ఎవరూ ఇయ్యరు. నువ్వు దొంగతనం చేయవలసిందే అన్నాడు పోతయ్య. దొంగతనం అనేసరికి కామయ్య కళ్ళు వెళ్ళబెట్టాడు. 2,000 ఖరీదు చేసే నీ గిత్తను చంపాలని చూశాడే రామయ్య. దాన్ని రక్షించుకోవడానికి రామయ్య తల నరికినా పాపం లేదంటాను అన్నాడు పోతయ్య. కామయ్య గుండె రాయి చేసుకుని రామయ్య దొడ్లో ప్రవేశించి తెల్లమచ్చగల పోతును తెచ్చి పోతయ్య ముందు ఉంచాడు. పోతయ్య దాన్ని బలి చేశాడు. తెల్లవారుజామునే లేచి అరుగు మీద కూర్చున్న రామయ్యకు కామయ్య ఇంట్లో నుంచి వెళుతున్న పోతయ్య, మేకపోతు శవాన్ని మోసుకుపోతున్న అతని మనుషులు కనిపించారు. తెల్లవారినాక తన మందలో పోతు కనిపించకపోయేసరికి రామయ్య జరిగినదేమిటో గ్రహించాడు. పోతయ్య ఆట కట్టించకపోతే గ్రామంలో మనుషులు ఒకరిని ఒకరు పీకు తినే పరిస్థితి రాక తప్పదని రామయ్యకు తోచింది. వెంటనే రామయ్య కామయ్య ఇంటికి వెళ్ళి నెమరు వేస్తున్న గిత్తను చూస్తూ, చూసావా కామయ్య, నీ గిత్తకు తగ్గిపోయింది. అంతా ఆ మైసమ్మ తల్లి దయ. నీ గిత్తకు తగ్గిపోతే నా తెల్లమచ్చ నల్లపోతును బలి ఇస్తానని మొక్కాను. కానీ మోసం జరిగిపోయింది. దాన్ని రాత్రి ఎవరో దొంగిలించారు. మైసమ్మకు ఆగ్రహం వస్తే మందలో ఒక్క గొడ్డు మిగలదు అన్నాడు భయం నటిస్తూ. మైసమ్మ పేరు వినగానే కామయ్య గుండె జల్లుమన్నది. అతను వణికిపోతూ రామయ్య చేతులు పట్టుకుని, రాత్రి నీ పోతును నేనే దొంగిలించాను, క్షమించు. మైసమ్మకు కోపం రాకుండా ఏదైనా మార్గం చూడు అంటూ జరిగినదంతా రామయ్యకు చెప్పేశాడు. రామయ్య నవ్వి, పిచ్చివాడా, నీ చేత నిజం చెప్పించడానికే అలా అన్నాను. మంత్రాలకు చింతకాయలు రాలవు. నీ గిత్తకు నయం కావడానికి పోతయ్య ఎంతమాత్రం కారణం కాదు. చూడు, నీ గిత్త వేసిన పేడలో ఏమున్నాయో అన్నాడు. కామయ్య పేడను పరీక్షించితే ఉబ్బిపోయిన అనుములు ఉన్నాయి. గిత్తకు అనుములు ఎవరు పెట్టారో కామయ్యకు అంతుపట్టలేదు. తమ ఇద్దరి మధ్య స్నేహం చెడగొట్టడానికి పోతయ్యే ఆ పని చేశాడని రామయ్యకు ఒక్కసారిగా కనువిప్పు కలిగింది. చూస్తుండు, ఈ రాత్రికే ఈ పోతయ్య బతుకు బయటపెట్టి ఈ గ్రామానికి వాడి పీడ లేకుండా చేస్తాను
నలుగురు మనుషులను సిద్ధంగా ఉంచు అన్నాడు రామయ్య. ఆయన పోతయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, పోతయ్య, నీవే దిక్కు. 2 రోజులుగా ఆవు పాలు ఇయ్యడం లేదు. దూడను దగ్గరికి రానివ్వదు. చిన్న బర్రె నీళ్లు ముట్టడం లేదు. పెద్ద బర్రె కుడితి తాగటం లేదు. నిక్షేపం లాంటి మేకపోతు రాత్రికి రాత్రి మాయమైంది. ఇదంతా చూస్తుంటే నా ఇంటికి ఎవరో చేతబడి చేయించినట్టున్నది. చావు బతుకుల్లో ఉన్న మా కామయ్య గిత్తను క్షణంలో బాగు చేశావని విని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నా ఇంటికి ఒక్కసారి వచ్చి చూడు అని ప్రాధేయపడ్డాడు. ఇంతకాలానికి రామయ్య దిగి వచ్చినందుకు పోతయ్య ఎంతగానో సంతోషించాడు. ఇక గ్రామంలో తనకు తిరుగులేదనుకుంటూ అతను రామయ్య వెంట అతడి ఇంటికి వచ్చాడు. అంతా చూసి పోతయ్య రామయ్యతో, ఇది తప్పకుండా చేతబడి ప్రభావమే అనిపిస్తున్నది. అది రుజువు చెయ్యాలి కదా. రేపు రాత్రికి అంతా తేలిపోతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి వేళ రామయ్య, కామయ్య, నలుగురు మనుషులు రామయ్య పెరట్లో కాపు వేశారు. నల్లటి ముసుగుతో పోతయ్య గోడ దిగి వచ్చి పెరట్లో ఒక చోట కూర్చొని తవ్వసాగాడు. త్వరలోనే అతని చుట్టూ మనుషులు యమదూతల్లా నిలబడ్డారు. పోతయ్య పెద్దగా మూలిగి పారిపోవటానికి లేచి నిలబడ్డాడు. రామయ్య అతనితో, ఏం పోతయ్య, మట్టి గురిగి తెచ్చావా అంటూ ముసుగులాగాడు. మట్టి గురిగి జారి కింద పడింది. అందులో గవ్వలు, వెంట్రుకల తాడు, చెక్క బొమ్మ, ఎండు నిమ్మకాయలు ఉన్నాయి. కామయ్య కోపం కొద్దీ పోతయ్య వీపులో పొడిచాడు. పోతయ్య రామయ్య కాళ్ళ మీద పడ్డాడు. రామయ్య పోతయ్యను కాళ్ళు చేతులు కట్టేసి మర్నాడు గ్రామస్తులందరినీ పిలిపించి పోతయ్య నోటి మీదుగానే అతని దుర్మార్గం చెప్పించాడు. గ్రామస్తులు పోతయ్య పళ్ళు ఊడగొట్టి అంతటితో వదిలారు. ఆ తరువాత పోతయ్య ఏనాడు భూతవైద్యం మాట తలపెట్టలేదు. కథ సమాప్తం.